నాగర్ కర్నూల్ జిల్లాలో యూరియా కోసం రైతులకు తప్పని తిప్పలు. ఓ పక్క తీవ్రమైన చలిలో వణుకుతూ ఉదయం 5 గంటల నుంచే మొదలుకొని రైతన్నలు రోజుల తరబడి క్యూలైన్లు కట్టుకుని యూరియా కోసం పడిగాపులు కాస్తుండే పరిస్థితులు నాగర్ కర్నూల్ జిల్లాలో ఏర్పడుతున్నాయి. జిల్లాలోని వివిధ మండలాల్లో గ్రామాలలో ఉన్నటువంటి యూరియా పంపిణీ కేంద్రాల ముందు రైతులు ఉదయం 5 గంటల నుంచే తీవ్రమైన చలిగాలుల్లో వణుకుతూ పొలం పనులు వదులుకొని నిత్యం యూరియా కోసం ఆయా పంపిణీ కేంద్రాల చుట్టూ తిరుగుతూ విసుగు చెందిన రైతులు అనేక మార్లు ధర్నాలు కూడా చేసినప్పటికీ అధికారులు చెల్లడం లేదని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శనివారం నాగర్ కర్నూల్ పట్టణ కేంద్రంలో మరియు బిజినపల్లి మండల కేంద్రంలో అర్ధరాత్రి నుంచే రైతులు యూరియా కోసం క్యూలైన్లలో పడిగాపులు కాస్తున్న దృశ్యాలు సోషల్ మీడియా వేదికగా మనకు కనిపిస్తున్నాయి. ఓ పక్కన జిల్లా కలెక్టర్ ప్రతాప సంతోష్ సంబంధిత అధికారులకు డీలర్లకు ఉదయం 6 గంటల నుంచి యూరియా పంపిణీ ప్రక్రియ మొదలుపెట్టాలని ఆదేశాలు చేస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం అధికారులు గాని డీలర్లు గాని అందుకు భిన్నంగా వ్యవహరిస్తూ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాలు కూడా లెక్క చేయకుండా పట్టించుకోవడం లేదని రైతన్నులు ఆవేదన చెందుతూ ఇప్పటికైనా అధికారులు స్పందించి ఏ గ్రామానికి కావలసినంత యూరియాను ఆ గ్రామంలోని సకాలంలో పంపిణీ చేసి రైతులను ఆదుకోవాలని వారు అధికారులను కోరుతున్నారు.